హెల్త్ కాన్షియస్ పెరిగిన తర్వాత తేనె వాడకం కూడా భారీగా పెరిగింది. కానీ మార్కెట్లో అసలుదేదో నకిలీదేదో కనిపెట్టలేని పరిస్థితి. స్వచ్ఛమైన తేనె దొరకడం అసాధ్యమైపోయింది. ఒకప్పుడు అడవుల్లో దొరికే తేనెను ఇప్పుడు కృత్రిమంగా పెంచేందుకు రైతులకు శిక్షణ ఇస్తున్నారు. దీని ద్వారా మార్కెట్లో దొరికే కల్తీలకు చెక్ పెట్టేందుకు స్వచ్ఛమైన తేనె విరివిగా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఉపయోగపడుతుంది అంటున్నారు. సో అసలు రైతులకు ఎట్లాంటి శిక్షణ ఇస్తున్నారు, వీరి ద్వారా శిక్షణ పొందిన రైతులు స్వచ్ఛమైన తేనె తయారు చేస్తున్నారా, ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. మార్కెట్లో దొరికే తేనె పైన చాలామందికి అనుమానాలు ఉంటాయి, కానీ తప్పని పరిస్థితుల్లో వాటిని వాడుతుంటారు. సో ఇప్పుడు చాలామంది డయాబెటిక్ కావచ్చు, తర్వాత డైట్ కంట్రోల్ చేయడం కావచ్చు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం చాలామంది తేనె వాడకం పెరుగుతుంది. అయితే ఈ ఆర్గానిక్ తేనె అంటే ప్రధానంగా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్న అంటే పెంచుతున్న తేనె దొరకడం కష్టమైపోయిన నేపథ్యంలో ఇటు సిద్దిపేట జిల్లాలోని మూల్గు ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఇన్స్టిట్యూట్లో రైతులకు శిక్షణ ఇస్తున్నారు. అయితే ఇక్కడ ప్రొఫెసర్లు రైతులకు శిక్షణ ఇస్తున్న విధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఆ రైతులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మేడం? అంటే ఎట్లా శిక్షణ ఇస్తున్నారు, ఇప్పటికి ఎంతమంది ఉన్నారు? సో ఈ ల్యాబ్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్. మేము ఇక్కడ 2023 ఫిబ్రవరి నుంచి ట్రైనింగ్స్ ఇస్తున్నాము. ఇప్పటి వరకు గవర్నమెంట్ స్పాన్సర్డ్ ట్రైనింగ్స్ వచ్చేసి 7 కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు 8th ఇస్తున్నాము. ఇవే కాకుండా మేము ఎవరైతే మాకు తేనెటీగల పెంపకం మీద అవగాహన కావాలి అని స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి, చాలామంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి, ఉమెన్ గ్రూప్స్ నుంచి, NGOs నుంచి కూడా కొంతమంది వస్తున్నారు. వాళ్ళకి కూడా మేము 1 డే ఫ్రీ అవేర్నెస్ క్యాంప్ లాగా మేము అన్ని ల్యాబ్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇంకా మా హనీ టెస్టింగ్ ఎలా చేస్తారు, తేనె మరియు ఇతర ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, వ్యాక్స్, ప్రొపాలిస్, రాయల్ జెల్లీ, పాలెన్ అవన్నీ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అనేది కూడా మేము వాళ్ళకి చూపించడం జరుగుతుంది. ఫీల్డ్లో కూడా లైవ్గా వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లాగా బీస్ చూపిస్తామన్నమాట. మనము తేనె తీసుకోవాలి అనుకున్నప్పుడు బ్రూట్ చేంబర్ నుంచి తీసుకోవద్దు, సూపర్ చేంబర్ నుంచి తీసుకుంటే ఇక్కడ మధ్యలో క్వీన్ ఎక్స్క్లూడర్ అనేది ఉంటుందన్నమాట. క్వీన్ ఇందులోంచి పైకి రాదు, అప్పుడు పిల్లలన్నీ ఇందులో ఉంటాయి. పెద్దవి మాత్రమే తేనె, కూలి ఈగలు ఇందులో వచ్చేసి హనీ స్టోర్ చేస్తుంది, కూలి ఈగలు మాత్రమే హనీ స్టోర్ చేస్తుంది. పైన ఉండేది మొత్తం కూలి ఈగలే ఉంటాయి. అప్పుడు మనం ఈజీగా పిల్లల్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా హనీ తీసుకోవచ్చు. అది హార్వెస్టర్ అండి. ఇది హనీ అంటే మొత్తం తేనె, అంటే తేనె తర్వాత ఫైనల్గా ఇక్కడ తేనె మొత్తం అది పూల నుంచి మకరందము, పుప్పడి నుంచి తీసుకొచ్చి తేనె రెడీ చేసుకుని అది తేనె పట్టెల్లో పెడుతుందన్నమాట. దాన్ని మనము తేనె పట్టి నింపేసిన తర్వాత సీల్ చేస్తుంది వ్యాక్స్ తోటి. దాన్ని అన్క్యాప్ చేసేసి మనం ఇలా పెట్టుకుని అక్కడ రొటేషన్ ఉంటుందండి, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ తోటి మనం తిప్పితే అది హనీ వస్తుంది. సో దానికి మనము ఈ చేంబర్, సూపర్ చేంబర్ని ప్రిఫర్ చేయాలి. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని, ఈ పనిముట్లన్నింటినీ రైతులకు మీరు చూపిస్తూ వాళ్ళు ఎలా చేయాలి, బెస్ట్ ప్రాక్టీసెస్ అండి, శాస్త్రీయ పద్ధతుల్లో తేనెటీగల్ని ఎలా పెంచాలి, తక్కువ టైంలో ఎలా దిగుబడిని ఎక్కువ పొందాలి అనేది. మామూలుగా ఇది రాయల్ జెల్లీ లాగా ఉంటుందండి, కానీ 6 నెలలే ఉంటుంది దాని షెల్ఫ్ లైఫ్. మనం పౌడర్ లాగా కన్వర్ట్ చేస్తే 2 years వరకు దానికి షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. మన దగ్గర లైఫ్లైజర్ ఫ్రీజ్ డ్రైయింగ్ పద్ధతిలో మనము జెల్లీని పౌడర్ లాగా చేస్తాము. ఇది క్వీన్ తింటుంది, తినడం వల్ల దాని వైటాలిటీ పెరుగుతుంది, ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమి ఉండవు. మనం కూడా దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చు. అండ్ యాంటీ ఏజింగ్ లాగా పనికొస్తుంది అన్నమాట. 30 తర్వాత నుంచి మనం తిన్నామనుకోండి, మనలో కొల్లాజన్ బాగా పెరుగుతుంది, ఎక్కువ రోజులు యంగ్గా ఉండొచ్చు, స్కిన్లో మనకి ముడతలు రావు. దీన్ని డైరెక్ట్గా కాస్ట్ ఎంత ఉండదండి? ఇప్పుడు 50,000 అండి. ఇది చెప్పండి మేడం, ఎన్ని రకాల తేనెలు ఉంటాయి మొత్తం? అంటే యూనిఫ్లోరల్ అండ్ మల్టీఫ్లోరల్ హనీ అంటారు. యూనిఫ్లోరల్ అంటే మనము తేనె పెట్టెలు ఒక ప్లాంటేషన్లో పెట్టాము. ఫర్ ఎగ్జాంపుల్ లిచీ ప్లాంటేషన్లో పెడితే అది లిచీ హనీ అంటారు. అంటే 40% కనుక మనకి లిచీ పాలెన్ ఉంటే అది లిచీ హనీ అంటారు. లేదు అంటే మల్టీఫ్లోరల్ హనీ అని అంటారు. మన దగ్గర దొరికేది మొత్తం మల్టీఫ్లోరల్ హనీ. ఇది వేరే స్టేట్స్ నుంచి శాంపిల్స్ తెప్పించాము మేము మ్యూజియం పర్పస్ కోసమని. ఇది కార్వీ హనీ, అలాగే జామున్ చేయొచ్చు మన దగ్గర, అల్లనేరేడు ఉంటుంది కదా తేనె, నీమ్ చేయొచ్చు. తేనెటీగల పెంపకం పర్టికులర్గా ఇటు స్వచ్ఛమైన తేనె, ఆర్గానిక్ ఏదైతే అటవీ ప్రాంతం నుంచి ఒక సేంద్రియ పద్ధతుల్లో తేనె సేకరించే దానిపైన ఇక్కడ ములుగు ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ చేస్తున్న విద్యార్థులు కూడా మనతో ఉన్నారు. వీరిని కూడా శిక్షణలో పాల్పంచుకుంటున్నారు. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం చదువుకుంటున్నారు? మనకి హనీలో ఔషధ గుణాలు అనేవి ఉంటాయి.
కాకపోతే దాన్ని మరింత పెంచడం కోసం నేను ఆ హనీలో పాలెన్ అనేది ఏవి హనీ బీస్ తెచ్చుకున్న పాలెన్ని యాడ్ చేసి దాని ఔషధాలను ఇంకా పెంచే దానిపైన నేను రీసెర్చ్ అనేది చేస్తున్నా. దాంట్లో ఫినాలిక్ కంటెంట్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేవి మన హెల్త్కి చాలా, ఇమ్యూన్ పవర్కి చాలా ఇంపార్టెంట్. దాని మీద నా రీసెర్చ్ వర్క్ అనేది చేస్తున్నాను నేను. అది తెచ్చుకునే ఫుడ్లోనే దాంతోనే హనీ తయారు చేస్తుంటాయి. దాంతోనే హనీ తయారు చేస్తే ఆ తయారు చేసిన హనీ అవి తెచ్చుకున్న పుప్పొడి ఉంటుంది కదా, ఆ పుప్పొడిని దాంట్లో యాడ్ చేస్తే ఇంకొన్ని ఔషధ గుణాలు అనేవి పెరుగుతాయి. ఈ సబ్జెక్ట్ అంతా ఫార్మర్స్ అక్కడికి వచ్చి నేర్చుకుంటే వాళ్ళకి అర్థమవుతుందని మీరు చెప్తుంటే అర్థమవుతుంది వాళ్ళకి, తెలుగులోనే అంటే అర్థమయ్యే లాంగ్వేజ్లోనే మేము చెప్తాము. సో ఇది ఎందుకు చూస్ చేసుకున్నానంటే తేనెటీగ విషయంలో చాలా దాని యొక్క మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. రీసెంట్గా ఆస్ట్రేలియా, యుఎస్ వీటిలలో అక్కడ జరిగిన రీసెర్చ్ ప్రకారం ఏంటంటే ఇందులో ఉన్న ఒక మెలటిన్ అనే సబ్స్టాన్స్, ఒక కాంపోనెంట్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీ ఉంది. సో ఈ కీమోథెరపీ, రేడియాలజీ వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో. అదే ఈ మెలటిన్ అనేది ఒక కాంపోనెంట్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్తో క్యాన్సర్ సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. సో దానికి అంత మెడిసినల్ ప్రాపర్టీ ఉండడం వల్ల నేను ఈ రీసెర్చ్ మనకెంతో ఫర్దర్గా యూజ్ అవుతుంది. హనీలో దాని ఫిజికల్, కెమికల్ పారామీటర్స్ అనేవి ఉంటాయి. వాటిని టెస్ట్ చేసి అవి ఒక FSSAI స్టాండర్డ్స్ ఉంటాయండి. ఆ స్టాండర్డ్స్కి లిమిట్కి రీచ్ అయితేనే అవి క్వాలిటీ హనీ అని మనం సర్టిఫికేషన్ ఇవ్వచ్చు. సో నా వర్క్ ఏంటంటే ఇక్కడ మన సిద్దిపేట జిల్లా ఇంకా మన తెలంగాణలో ఏదైతే బీ కీపర్స్ హనీ ప్రొడ్యూస్ చేస్తారో ఆ హనీని నేను మా మినీ ల్యాబొరేటరీలో దాని ఫిజికల్ పారామీటర్స్, కెమికల్ పారామీటర్స్ రెండింటిని మా ల్యాబొరేటరీలో చెక్ చేసి అవన్నీ లిమిట్స్కి, స్టాండర్డ్స్కి రీచ్ అవుతున్నాయా లేవా, ఇది క్వాలిటీ హనీయా కాదా, క్వాలిటీ ఒకవేళ అవి స్టాండర్డ్స్కి రీచ్ అవ్వకపోతే అది క్వాలిటీ హనీ కాదు అని మేము ఇక్కడ సర్టిఫికేట్ ఇస్తామండి. రైతులు ఏమనుకుంటారో తెలుసుకుందాం. చాలామంది యువ రైతులు వచ్చున్నారు ఇక్కడికి. సో వాళ్ళందరూ కూడా తమ పొలాల్లో కావచ్చు, ఇటు తమ ప్రాంతాల్లో తేనెటీగల పెంపకం పైన శిక్షణ తీసుకుంటున్నారు. అంటే ఎందుకు తేనెటీగల పెంపకం నేర్చుకోవాలనుకున్నారు? ఇది మెయిన్ దీనివల్ల ఉపయోగం ఏంటంటే పాలినేషన్, ప్లాంట్స్లలో పాలినేషన్ జరుగుతుంది. దానివల్ల మనకు నియర్లీ 20% నుంచి 40% ఈల్డ్ గ్రో అవుతుంది. ప్లస్ మనకు దీనివల్ల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది సార్. దీంతో మనకు తేనె కానీ ఇంకా దీనివల్ల చాలా తేనెటీగల పెంపకం నేర్చుకోవడానికి ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? చాలా మనం కల్తీగా తింటున్నాం కదా సార్. ఎందుకో అవి నచ్చక గవర్నమెంట్ ఇది పెట్టింది, మాకు మంచిగా నచ్చింది. చూద్దాము, మనం అమ్ముకోకపోయినా పర్వాలేదు కానీ మన హెల్దీ వరకు మనం చూసుకుందాము అని అనిపించింది. ఏం నేర్చుకున్నాము? వారం రోజుల నుంచి నువ్వు వచ్చినావు కదా, 6 రోజులు అయింది కదా? నేను 4 days అవుతుంది సార్. 4 days అవుతుంది. అంటే ఏమేమి నేర్చుకున్నావు? ఎట్లా అనిపించింది ట్రైనింగ్ అంతా? బాగానే ఉంది సార్, బాగానే చెప్తున్నారు, కొంచెం అర్థమైంది మాకు. ఎట్లా ఉంది ట్రైనింగ్ అంతా? ట్రైనింగ్ బాగుంది, అన్ని వివరాలన్నీ తెలుస్తున్నాయి. అసలు వచ్చే జబ్బులు ఏంది, వీటి వల్ల లాభం ఏంది, వీటి పెంచుకుంటే పంటలు కూడా ఎంత పెరుగుతుంది, పంట పాలినేషన్ కూడా పెరుగుతుంది, పంట వస్తుందని, ఎక్కువ పంట వస్తుందని మేము కూడా సొంతంగా పెట్టుకోవాలని ఉంది. వ్యవసాయంలో కూడా మరి అనుబంధంగా ఉంది కాబట్టి ఇది కూడా పెట్టుకోవాలని చాలా రోజులకు ఉంది. ఈ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో వీళ్ళకు డైరెక్ట్గా ఎట్లా తేనెటీగల పెంపకం పైన శిక్షణ ఇస్తున్నారు. సో ఒకవైపు ప్రొఫెసర్లు వాళ్ళకు రెగ్యులర్గా వీటిని ఎట్లా కలెక్ట్ చేయాలి, తేనె ఎట్లా పెరుగుతుందని వీళ్ళకి ప్రాక్టికల్గా చూపిస్తుంటారు. సో తేనె హార్వెస్ట్ చేయడం, పెంచడం దగ్గర నుంచి హార్వెస్ట్ చేయడం వరకు కూడా ఇక్కడ వరకు శిక్షణ ఇస్తున్నారు. సో మేడం చెప్పండి, అంటే దీని గురించి వీళ్ళకి ఎట్లా ఇక్కడ ప్రాక్టికల్గా చూపిస్తుంటారు, అసలు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమైనా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తుంటారు, సో ఎట్లా ఉంటుంది? ఇది మేము ఇక్కడ క్లాస్లో ట్రైనింగ్లో భాగంగా క్యాస్ట్ సిస్టమ్ అంటే ఏంటి, క్వీన్, డ్రోన్, వర్కర్ ఎలా ఉంటుంది, దాని బయాలజీ ఎలా ఉంటుంది, దాని ఫుడ్ ఏంటి, ఎలాంటి సోర్స్లో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏపియరీ సైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ పెట్టాలి, ఫ్లోరల్ సోర్స్ చూసుకునే పెట్టాలి. ప్రజెంట్ ఇప్పుడు మనము యూకలిప్టస్ ఫ్లవరింగ్ మీద డిపెండ్ అయి ఉన్నాము. చుట్టుపక్కల మొత్తం 2000 హెక్టార్ల వరకు మొత్తం యూకలిప్టసే ఉంటుంది. దీంట్లో మనము ఇది వచ్చేసి ఎగ్, లార్వా, ప్యూపా. ఇది ఇప్పుడు ఇవాళ రోజు కోసమే ఆలోచించేది. ఇది ముందు చూపు చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని పాలను, నెక్టారు తీసుకొచ్చి ఈ గదుల్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. క్వీన్ వచ్చేసి ఎగ్ పెడుతుంది ఖాళీగా ఉన్నట్లో, మిగిలినట్లు ఇది చూడండి, ఇది హనీ సీల్ చేసి పెట్టేసింది, లోపల హనీ ఉంటుంది. అది మనకైతే మాత్రం అన్ని మీటర్స్ కావాలి, అందులో 20% మాయిశ్చర్ కంటెంట్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి. దానికి అవసరం లేదు, ఫ్యాన్ లాగా ఈ రెక్కలతోటి ఊపేసి దాంట్లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ని మెయింటైన్ చేస్తుంది. 18 to 20% చేసేసి దీని వర్జిన్ వ్యాక్స్ తోటి సీల్ చేసేస్తుంది. ఎప్పుడైతే ఫుడ్ దొరకని టైంలో మళ్ళీ దాన్ని పంక్చర్ చేసి అదే తింటుంది. కానీ మనం దాన్ని హార్వెస్ట్ చేసుకుని మనం సొమ్ము చేసుకుంటున్నాం. లార్వా చూడండి, ఇందులో వైట్ కలర్ లార్వా.
ఇదంతా నెక్టార్, ఇదంతా ఫుల్గా అయిపోయిన తర్వాత సీల్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు దాంట్లో హనీ హనీ ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సగం కొద్దిగా వెళ్తుంది కదా, అది కూడా వెళ్తూ కూడా నింపేసిన తర్వాత సీల్ చేస్తుంది. సో అవన్నీ తేనె సేకరించి దాంట్లో ఇది పెడుతుంది. బీ బ్రెడ్ అంటారు అనమాట, పాలన్ మిక్స్డ్ విత్ నెక్టార్. ఇదంతా లార్వా. క్వీన్ వచ్చేసి ఎగ్ లయింగ్ చేస్తూ ఉంటుంది. ఎగ్ లార్వా అవుతుంది, లార్వా ప్యూపా అవుతుంది, ప్యూపా అడల్ట్ అవుతుంది. మాది రా ఆర్గానిక్ వైల్డ్ ఫారెస్ట్ హనీ, ప్యూర్ అండ్ సర్టిఫైడ్. వీ హ్యావ్ అవర్ ఓన్ ల్యాబొరేటరీ. మా దగ్గర మినీ హనీ టెస్టింగ్ ల్యాబొరేటరీ కూడా ఉంది. మా ల్యాబ్లో టెస్ట్ చేస్తాము, ఎవరికైనా శాంపిల్స్ టెస్ట్ చేయమన్నా కానీ. మాది అది ఫారెస్ట్ హనీ అని మేము లేబుల్ పెట్టి సేల్ చేస్తున్నాము. సో అంటే అడవి తేనెటీగల తేనెకు ఈ తేనెటీగల తేనెకు వాల్యూస్ చేంజెస్ ఉంటాయండి దానికి? అంటే అది కూడా ఒకటే ఫ్లవర్ నుంచి వస్తుంది, ఇది కూడా అడవి మొక్కల నుంచి వస్తుంది కాబట్టి క్వాలిటీలో ఏముండదు, క్వాంటిటీలో తేడా ఉంటుంది. కొండ తేనెటీగ నుంచి ఎక్కువ దిగుబడి వస్తుంది, ఇది చిన్నది కాబట్టి కొద్దిగా తక్కువ. ఇది వచ్చేసి సంవత్సరానికి 25 కిలోలు ఇస్తుంది, అది కొద్దిగా ఎక్కువ ఇస్తుంది, 50 కిలోల నుంచి. బ్రీడ్ని మనం పెంచడం అట్లా చేయరు, దాన్ని కమర్షియల్ గా మనం డొమెస్టికేట్ చేయలేమండి, అది దానంతట అదే. ఇది బయో ఇండికేటర్ లాగా అనమాట. ఎక్కడైతే పొల్యూషన్ లేదో తేనెటీగలు అక్కడ బతుకుతాయి అన్నమాట. కంప్లీట్ ఆర్గానిక్ తేనె ఉత్పత్తికి పైన వీరు దృష్టి సారించారు. ఈ మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా యూకలిప్టస్ చెట్లు కావచ్చు, అటవీ ప్రాంతంలో ఏర్పాటైంది. పూర్తిగా చుట్టూ అడవి మధ్యలో ఇది ఏర్పాటు చేస్తున్నారు. అట్లనే సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న క్రమంలో అక్కడ వారు పెంచుకునే తేనె కూడా సేంద్రియ ఒక ఆర్గానిక్ తేనె ఉత్పత్తి అవుతుందని, దాంతోపాటు అడవి తేనెకు ఏమాత్రం తీసిపోని ఒక ఆర్గానిక్ తేనెను ఉత్పత్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. మార్కెట్లో చాలామంది వినియోగదారులకు కల్తీ తేనె కాకుండా ఒక స్వచ్ఛమైన తేనె లభించే విధంగా వీరి శిక్షణ కొనసాగుతుంది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, వేసిక్ న్యూస్, మూలు నుండి.